नमो ब्रह्मण्यदेवाय को ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। సమాజంలో ఉన్నటువంటి సామాజికమైనటువంటి అవసరాలన్నిటినీ కూడా వారి వారి యొక్క స్థాయికి తగ్గట్టు ఒకళ్ళు వారు తెలియజేసుకుంటూ ఉంటే బ్రాహ్మణ సమాజానికి అవసరమైనప్పుడు ఒక చేయూతనిచ్చేటువంటి ఒక సంఘటితంగా ఒక వాక్కుని తెలియజేయటానికి ఒక వ్యవస్థ కావాలి. ఉద్యోగస్తులు మరియు ఇతరమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి నైపుణ్యత కలిగిన వారందరినీ సమన్వయం చేయాలని ఒక దశాబ్దం క్రితం ఈ ప్రయత్నంతో మొదలెడి నేడు ఈ దశాబ్ది ఉత్సవాలు చేసుకునే విధంగా ఏర్పాటైంది. సమాజంలో అనేక చోట్ల అనేకులు ఉన్నారు. కానీ మన అవసరాన్ని ఒకసారి ఈ సంస్థకి చెప్తే ఏ రకమైనటువంటి అది ఉద్యోగరీత్యా అవ్వచ్చు, సమాజ రీత్యా అవ్వచ్చు, వైద్యపరంగా అవ్వచ్చు, మరి ఏ రకమైనటువంటి అవసరమైన సరైనటువంటి ఉపాయం తెలియజేసి మనకు ముందు ఒక తోడ్పాటు ఇవ్వటానికి ఈ సంస్థ ఏర్పడి నాటి నుండి పాలనా వ్యవస్థలో ఉన్నవారు అందరినీ సమన్వయం చేస్తారు. శ్రీ సుశీల్ కుమార్ గారు, మా సుధాకరు అందరూ కూడా ఒక సంఘటితమైనటువంటి వ్యవస్థ ఏర్పాటుతో ముందుకు వస్తున్నది. ఇది ఈ కృషి విద్యా విధానంలో కూడా చాలా సహాయం చేస్తున్నారు. అన్ని విధాలా కూడా మన యొక్క అవసరాన్ని ప్రభుత్వానికి కానీ మన వ్యవస్థలో ఉన్నటువంటి వారికి తెలియజేసి ఇంకా ముందు తోడ్పాటుగా సహాయ చర్యలు చేసే విధంగా చేస్తారని తెలియజేస్తూ, ముందుగా ఈరోజు శ్రీధర్ బాబు గారికి, ఇప్పుడు వస్తున్నటువంటి రామచంద్రరావు గారికి విశేషంగా సత్కరించే సమయంలో ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం పారంపర్యంగా అర్చక వ్యవస్థ అది పూర్తిగా అమలవ్వాలని ఈ దశాబ్దంలో మరో పని ఏమిటంటే కంచికామకోటి పీఠానికి అనుబంధమైనటువంటి ఏనాతూరు యూనివర్సిటీకి ఈ సంస్థ బాగా సేవా తోడ్పాటు కూడా అందజేస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ చేస్తున్నది. ఇది ఇదే విధంగా ముందు కొనసాగి రావాలని కోరుతున్నాం.